నవీన జ్యోతిషం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన వీడియోలో సింహలగ్న జాతకులకి ఆగస్టు నెల 2027 వరకు అంటే సుమారుగా 3 సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకోబోతూ ఉన్నాం. ప్రధానంగా గత కొంతకాలాన్ని మనం పరిశీలిస్తే ఈ యొక్క సింహలగ్న జాతకులు వివాహ సమస్యలతో బాధలు పడ్డారు. భార్యతో భర్తకి, భర్తతో భార్యకి కొన్ని సమస్యలు రావటం, కొంతమంది అలాగే ఆ సమస్యలతో కలిసి జీవించడం, కొంతమంది కోర్టు కేసుల వరకు వెళ్ళటం, విడాకులకి అప్లై చేయటము, కొంతమంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అంతేకాకుండా కొంతమంది రుణపరమైనటువంటి సమస్యలతో, కొంతమంది శత్రుపరమైనటువంటి సమస్యలు, అనవసరంగా లేని దానికి మీకు శత్రువులు పెరిగిపోవటము, అంటే రుణము, రోగము, ఆరోగ్యము, రుణపరమైనటువంటి సమస్యలు, శత్రుపరమైనటువంటి సమస్యలతోనో, భార్యాభర్తల మధ్య సమస్యలతోనో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. సుమారుగా ఈ ఫలితాలు 3 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాయి. 3 సంవత్సరాలకు పైబడే ఈ ఫలితాలు వస్తూ ఉన్నాయి. మీరు బెరీజు వేసుకోవచ్చు మీ జీవితాన్ని నేను చెప్పేదానితో పోల్చుకొని. ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ సమస్యల నుంచి మీరు పూర్తిగా బయటపడేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. శుభం, అన్ని శుభ పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఎప్పటి వరకు జరుగుతుందంటే ఆగస్టు నెల 2027 వరకు ఇంచుమించుగా సుమారుగా 3 సంవత్సరాల కాలంలో జరిగేదానికి ఉంది. ఎప్పటి నుంచి జరుగుతాయి అంటే ఇప్పటి నుంచే మీకు మంచి కాలం అనేది ప్రారంభమైంది. అయితే ఈ ఫలితాలు మీరు చూడాలంటే కొంత టైం ఇవ్వాలి కదా. అంటే ఒక బైక్ని మీరు ప్రారంభిస్తే ఒకటేసారి ఒక 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళదు కదా. అది 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు కొంతగా టైం తీసుకుంటుంది. అంటే 14వ తారీఖు నవంబర్ నెల 2024 సంవత్సరం నుంచి మీకు ఈ ఫలితాలని చూస్తారు. వివాహ సమస్యల నుంచి విముక్తులవుతారు. భార్యాభర్తల మధ్య ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. కలిసి జీవించటమా లేకపోతే విడిపోవటమా, ఏదో ఒకటి, ఒక సెటిల్మెంటు, అంటే ఇంకా సాగదీయటాలు అనేవి లేవు. ఇక శత్రుత్వం కూడా కొన్ని తగ్గిపోతాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కొత్త రుణాలు మీకు మంజూరు అవుతాయి. రుణ సమస్యల నుంచి కూడా బయటపడతారు. ఇలా శుభపరిణామాల పరంపర అనేది మీకు కొనసాగుతూ ఉంది. ఇంకా ఏ శుభ పరిణామాలు జరుగుతాయంటే మీ యొక్క సంతానానికి మంచి టైం వస్తుంది. అంటే ఒకవేళ మీకు కనుక అసలు సంతానమే లేకపోతే సంతానం కలిగేదానికి ఆస్కారాలు ఉన్నాయి. ఒకవేళ మీకు సంతానం కనుక ఉంటే వాళ్ళ యొక్క కెరీర్ అనేది బాగుండటమో, లేకపోతే వాళ్ళ సంతానం బాగుండటమో, మొత్తానికి సంతానపరంగా మీకు మంచి అవకాశాలు వస్తూ ఉన్నాయి. మంచి కాలేజీల్లో సీట్లు రావటమో, వాళ్ళు అంటే మీ నుంచి దూరమైనా కూడా మంచిగా వాళ్ళకి సీటు వచ్చింది, రానటువంటి మనం చదివిలేననుకున్నటువంటి చదువులు చదివిస్తున్నాము అనే ఒక తృప్తి, సంతానం వృద్ధి చెందటాన్ని మీరు చూస్తారు. సంతాన సమస్యలతో బాధపడేవారు ఆ సమస్యల నుంచి బయటపడతారు. సంతానం కలిగేదానికి కానీ అనుకూలతలు ఉన్నాయి. ఒక మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కొంత రిలీఫ్, కొన్ని సమస్యల నుంచి వివాహ సమస్యలు పోయినాయి, లేకపోతే ఏదో ఈ సమస్యలన్నీ తొలగిపోయినాయి, కొంత రిలీఫ్గా ప్రశాంతంగా ఉంటారు. మెడిటేషన్ ఇవి చేసేదానికి ప్రయత్నం చేస్తారు. ఇక ఏదో ఒకటి రిలాక్సేషన్ టెక్నిక్స్ స్టార్ట్ చేస్తారు. ప్రేమికులకు బాగుంది. ఎవరైతే వయసులో ఉన్నారో వాళ్ళ ప్రేమలో సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఎవరైతే షేర్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్గా ఉంటారో, గత కొంతకాలంగా రీసెర్చ్ చేసి నలిగిపోయి ఉంటారో, వాళ్ళకి మంచి ఏదో ఒక టెక్నిక్ తెలిసి వాళ్ళు డబ్బులు సంపాదించే విధంగా కూడా ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేదానికి కూడా అవకాశం ఉంది. అంటే సంతానపరంగా బాగుందనుకున్నాం కదా, సంతానపరంగా కొన్ని శుభకార్యాలు కూడా జరిగేదానికి అవకాశం ఉంది. ఏదైనా కూడా మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇక కొన్నిటిలో విజయం, పోరాడారు ఒక వదిలిపెట్టేయటమో, లేకపోతే ఈ పోరాడిన దాంట్లో చివరికి మీకు విజయాన్ని సాధించడమో, ఏదో ఒకటి అసంకల్పితంగా కొన్ని ధనం రావటమో, వ్యవహార లాభం జరగటమో, ఏదో ఒక విధంగా రావటము, మీకు ఒక పేరు ప్రఖ్యాతులు ఏదో ఒక విధంగా రావటం, మీ సంతానం వల్ల ఫలానా వాళ్ళ బిడ్డ ఇంత ఈ స్థితికి వచ్చింది అని ఏదో ఒక విధంగా మీకు ఒక పేరు ప్రఖ్యాతులు, మీకు ఒక ఐడెంటిటీ, మీకు ఒక గుర్తింపు, మీకు ఒక విజయము, ఇవన్నీ వరించేదానికి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇలా మీకు శుభ పరిణామాల పరంపర అనేది ఈ 2027 వరకు జరుగుతూ ఉంది. అయితే ఇదే సమయంలో ఒక పార్ట్ టైంలో కనుక చూసుకుంటే, అంటే సుమారుగా 2026 ఆగస్టు నుంచి 2027 ఆగస్టు మధ్య, అంటే చివరి సంవత్సరం, అంటే మొదటి 2 వారాలు కాకుండా 3 సంవత్సరాలకు ఫలితాలు చెప్పుకున్న చివరి సంవత్సరం. ఆ చివరి సంవత్సరంలో మీ లగ్న బలం ఇంకా పుష్కలంగా ఉంది. అంటే ఎండింగ్ ఎలా ఉందంటే ఈ 3 సంవత్సరాల్లో మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మీకు ఒక అంటే మీరే రాజు మీరే మంత్రి అన్నట్టుగా, అబ్బా నాకేమి అన్నట్లుగా ఒక ఆనందము, ఒక ఉత్సాహము, నేను ఏదైనా తెలుసుకోగలను, ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను, ఏదైనా చూపించగలను, మీకు ఒక తెలియనటువంటి ఉత్సాహము, ఆనందము మీకు రావటము, హ్యాపీగా ఈ 3వ సంవత్సరం అనేది జరుగుతూ ఉంది. ఇలా మీకు శుభ పరిణామాల పరంపర అనేది సాగుతూ ఉంది. మరి అన్ని శుభాలే జరుగుతాయంటే కాదు కదా. నవగ్రహాలు ఉన్నాయి. కొన్ని
గ్రహాలు శుభాలకు పనిచేస్తూ ఉంటే కొన్ని గ్రహాలు అశుభాలను కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంది. మరి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అంటే, ఇప్పటి వరకు లేనటువంటి సమస్య, ఇప్పటి వరకు మీరు పడినటువంటి సమస్యల నుంచి అయితే విముక్తులు అవుతున్నారు. అంటే వివాహ సమస్యలో లేదా రుణపరమైన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కొత్త సమస్యలు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే, కుటుంబ సభ్యుల మధ్య కొన్ని మనస్పర్ధలు, లేకపోతే ధనానికి కొంత ఇబ్బంది. మీకు బిడ్డలకు మంచి కాలేజీలో సీట్ వచ్చింది, కానీ మీరు డబ్బులు పంపించాలి కదా, చదివేయాలి కదా, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది కదా, ఖర్చు ఎక్కువ అవుతుంది కదా, ఇలా ధనాని కోసం కొంచెం మీరు చిందరవందరగా కొంత అంటే ఇబ్బంది పడతారు. సరే, మీ బిడ్డ అయినా కూడా వేరే దగ్గర చదువుతుంది కదా, దూరం అయ్యారు. ఏదో ఒక కుటుంబంలో కొంత అనిశ్చితి, అంటే ఏదైనా కావచ్చు, అంటే నేను చెప్పిందే తీసుకోవాలని లేదు, ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్తూ ఉన్నాను. ఏదో ఒక దూరం అయ్యేమో, కుటుంబ సభ్యుల మధ్య ఏదో ఒక ఇబ్బంది ఉందో, లేకపోతే మాట వచ్చినాయో ఒకే ఇంట్లో ఉంటే, లేకపోతే ధనానికి కొంచెం ఇబ్బంది. ఇంతకుముందు ఫ్రీ ఫ్లోయింగ్ ఆఫ్ మనీ ఉండేది, ఫ్రీగా ఉండేది మనీ. ఇక్కడ ఏంటంటే కొంచెం టైట్ కావటము, ఇలాంటివి కనిపిస్తున్నాయి. అంతేకాకుండా లాభాలు, ఇంతకుముందు మీకు పై ఆదాయం కానీ ఏదో ఒక ఆదాయం అనేది బాగా వచ్చేది, ఏదో ఒక మీకు తెలియకుండానే ఖర్చు అయిపోతూ ఉండేది, ఎక్కడో ఒక నుంచి డబ్బులు పుట్టుకుంటూ వస్తాయి అనమాట. ఇప్పుడు ఆ పుట్టుకుంటూ వచ్చేటటువంటి డబ్బులు కొంచెం తగ్గుతాయి. అందువల్ల మీకు టైట్ కావటం, ఏదైనా కూడా మీరు అన్నింటినీ కూడా కనెక్ట్ చేసుకోండి, ఎలా జరుగుతుంది ఏంటి అని. ఒక అస్ట్రాలజర్ అన్ని కరెక్ట్గా ఇలా చెప్పాలంటే చెప్పలేరు, ఒక ఇచ్చిన దాన్ని మీరు అన్వయించుకోవాలన్నమాట, అంటే మీ జీవితానికి బట్టి. ఈ విధంగా కొత్తగా లాభాలు రాకపోవటము, కొత్తగా ధనం పుట్టకపోవటము, ఏదో ఒకటి. ఇక ఇంతకుముందు బంధువులు వీళ్ళందరితో కూడా సపోర్టివ్గా మీరు ఎక్కువ మందితో మాట్లాడటము, ఏదో ఎక్కువ ఫోన్ కాల్స్ ఎక్కువ మాట్లాడటము, బిజీగా గడపటము, లేకపోతే ఎక్కువ రిలేషన్షిప్స్లో ఇట్లా ఉండటము, ఏదైనా కూడా ఏంటంటే ఎక్కువగా ఉండేది. కానీ అలా లేకుండా కొంత ఇవన్నీ కూడా కట్టుబాట్లు అయ్యి మీరు ఫ్రీగా ఉండటం, మీకంటూ ఒక టైం అనేది ఉండటము. అంటే బంధువులతో అది నెగిటివ్గా తీసుకోవాలో పాజిటివ్గా తీసుకోవాలో మీ ఇష్టం అది. అంటే బంధువులతో కానీ స్నేహితులతో కానీ కొంత మీరు తగ్గిస్తారనమాట మీ కనెక్షన్స్ అనేవి. ఇలా అవి తగ్గించటము, ధనానికి కాస్త ఇబ్బందులు పడటము. ఇక మూడోది, దగ్గర ప్రయాణాలు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టడం, ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉండటము. ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో స్ట్రెస్, అంటే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లోనూ ఏదో ఒకటి ఏంటంటే ఉద్యోగపరంగా ఏంటంటే మీకు గుర్తింపు రాకపోవటము, లేకపోతే ఏదో ఒకటి కొంత నెగిటివిటీగా, అంటే ఇవి లేకపోతే మీకు ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా రాకపోవటమో, లేకపోతే మీరు ఇంకో ప్లేస్లో వర్క్ చేయటమో, ఏదైనా కూడా ఉద్యోగంలో ఒక చిన్న ఇబ్బంది అనేది కనిపిస్తూ ఉంది. ఉద్యోగపరంగా అనవసరమైనటువంటి విషయాలని తలదూర్చుకొని మీ మనసుని పాడు చేసుకోకండి. ఈ విషయాల్లో జాగ్రత్తలు వహించండి. అంటే అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా ఉండటము, లాభాలు తగ్గటము, స్నేహితులు కానీ బంధువులతో కానీ కనెక్షన్లు తగ్గటము, ధనానికి కొంచెం ఇబ్బందులు కావటము, ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. వీటిని మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యి వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలో, లేకపోతే ఏ విధంగా వాటికి మీరు ఒక పన్నాగమో లేకపోతే ఒక ప్లానింగ్ అనేది ఏ విధంగా చేసుకుంటారో ఆ విధంగా ప్లానింగ్లన్నీ చేసుకోవటము, జాగ్రత్తలు తీసుకోండి. మరి ఈ నెగిటివిటీ నుంచి నేను ఏ విధంగా తప్పించుకోవాలి, ఏ ఉపాయం ఏమన్నా ఉందా అంటే, గ్రహాల పరంగా మీరు బుధునికి శుక్రునికి రెమెడీస్ చేసుకోండి. శని భగవానునికి రెమెడీస్ మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు, శని బాధల నుంచి మీరు తప్పించుకున్నారు. అందువల్ల బుధునికి శుక్రునికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఈ 3 సంవత్సరాలు మీరు అలా నెట్టుకురండి. హ్యాపీగా ఎక్కువ అనుకూలమైనటువంటి ఫలితాలే జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు చెప్పినటువంటి ఫలితాలు కేవలం గోచార ఫలితాలు మాత్రమే. శనిని గురువుని బెరీజు వేసుకుని ఫలితాలు చెప్పడం జరిగింది. ఇక్కడ మీ వ్యక్తిగత జాతకాన్ని చెప్పలేదు. మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి వ్యక్తిగత జాతకానికి గోచార ఫలితాలను అన్వయించి కనుక చెప్తే మీకు మరింత ఖచ్చితమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. మరి ఒక మంచి వీడియోలో మనం అతి త్వరలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.